తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై విచారణ జరుగుతోంది. ఇవాళ మరొక ఇద్దరు ఎమ్మెల్యేలు విచారణకు హాజరయ్యారు. పోచారం శ్రీనివాసరెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీపై ఫిర్యాదులపై స్పీకర్ ఛాంబర్లో క్రాస్ ఎగ్జామిన్ జరుగుతోంది. రైట్, ఇవాళ మరొక ఇద్దరు ఎమ్మెల్యేల విచారణకు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు. చారి, రోజు విచారణలో భాగంగా పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి పిటిషన్ మీద విచారణ కొనసాగుతుంది. గంట నుంచి ఈ విచారణ కొనసాగుతుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లో చేరారు. గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి అనేక స్పీకర్గా వ్యవహరించారు. సో ఈ పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరినటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా ఫిర్యాదు చేయడానికి పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గర వెళ్ళారు. కానీ అదే పోచారం శ్రీనివాసరెడ్డి ఇవాళ అనర్హత పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలని ఈ ఒక్క సంఘటనలతో బేరీజు వేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ ఫిరాయించారు అనేటానికి సంబంధించినటువంటి విషయం మీద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్ని దాఖలు చేశారు. ప్రస్తుతం స్పీకర్ ఛాంబర్లో ఈ పిటిషన్ మీద విచారణ కొనసాగుతుంది. మొదట పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్లు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నారు. ప్రధానంగా పార్టీ ఫిరాయించారు అని చెప్పడానికంటే ముందు షోకాజ్ నోటీసులు ఇచ్చారా అనేటువంటి అంశంతో పాటు పార్టీ మీకు ఫిర్యాదు చేయాలని పార్టీ నిర్ణయించిందా అనేటువంటి అంశాలు, పార్టీ మారాను అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆధారాలు ఏంటి అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే ప్రస్తుతం జరుగుతుంది. పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి పిటిషన్ మరో అరగంట పాటు విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ అరగంట తర్వాత అరికపుడి గాంధీకి సంబంధించినటువంటి పిటిషన్ని కూడా విచారించబోతున్నారు. సాయంత్రం 3 గంటల వరకు ఈ విచారణని పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో స్పీకర్ ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ మీద విచారణని ప్రారంభించారు. గంట పైగా పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ మీద విచారణ కొనసాగుతోంది. ఓకే చారి.